శ్రీ సాయిరాం పార్లర్ నూతన ప్రారంభోత్సవ ఆహ్వానం. శ్రీమతి గిడ్డి ఈశ్వరి గారి చేతుల మీదుగా పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో శ్రీ సాయిరాం పార్లర్ 4వ తేదీ శుక్రవారం ప్రారంభించనున్నాం. కావున తామంతా విచ్చేసి మీ ఆశీస్సులు అందిస్తారని ప్రార్థిస్తూ మీ బుద్ధ జ్యోతి కిరణ్, గొల్తి మధుకుమార్. ఆంధ్ర ఊటీ న్యూస్ కి స్వాగతం. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల అమ్మకాలపై చర్యలు తప్పవని ఈఓఆర్డి పాడేరు పంచాయతీ ఈఓ ఆర్వీఎస్ రమేష్ హెచ్చరించారు. పాడేరు మేజర్ పంచాయతీలో మంగళవారం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పలు షాపుల్లోని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం నుండి జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పాడేరు ఆర్ఐకే భాస్కర్రావు, విఆర్ఓలు మర్రిచెట్టు రామానాయుడు, జవ్వాది వెంకటలక్ష్మి, రవికుమార్, గ్రామ పంచాయతీ రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. పాడేరు గ్రామ పంచాయతీలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై పూర్తిగా నిషేధించడం జరిగింది. ఇది శ్రీ జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు ప్రతి షాప్కి వెళ్ళి వాళ్ళకి అవగాహన కల్పించి దీనివల్ల వచ్చే నష్టాలను కూడా తెలియచేస్తూ వాళ్ళ దగ్గర వాళ్ళ షాప్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని కూడా మేము హ్యాండ్ ఓవర్ జరుగుతుంది. రేపటి నుంచి ప్రతిరోజు కూడా 10వ తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఇటుపైన ఎవరైనా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మరి ఎవరైనా ఉపయోగించిన వాటికి 1000 రూపాయల నుంచి 5000 వరకు జరిమానా విధించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది సంయుక్తంగా పాల్గొనడం జరిగింది. ఇవాళ ఆల్రెడీ సింగిల్ యూజ్ మీద దాడులు అయితే చేస్తున్నారు. ఏమైనా ఫైన్ విధించారో ఏమైనా స్వాధీనం చేసుకున్నారు? ఫైన్ రేపటి నుంచి విధించడం జరుగుతుంది. ఈ రోజు అవగాహన తర్వాత అవి హ్యాండ్ ఓవర్ చేయడం వరకు ఈ రోజు చేసామండి.